రాజకీయ అవసరాలను గుర్తించి కూటమి ధర్మాన్ని గౌరవించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక రకంగా వారిరువురికి ఇది ఒక రాజకీయ అనివార్యత. ఈ తరుణంలో బాలకృష్ణ వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన చిరంజీవిని అవమానించారని పవన్ కళ్యాణ్ సైతం ఎన్నో సందర్భాలలో అన్నారు. ఇప్పుడు ఏర్పడిన తాజా వివాదంతో ఆ రోజు ఏమీ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బాగా చూసుకున్నారు అని కొంతమంది జగన్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించుండకపోతే కనీసం చిరంజీవి అయినా అప్పుడే స్పష్టం చేసి ఉండాల్సింది. అదేమి జరగకపోవడంతో చిరంజీవికి అవమానం జరిగిందనే అందరూ భావించారు. ఈ విషయం అలా ఉంచితే ముఖ్యమంత్రి కుర్చీ కోసం 3 కులాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు 3 కుటుంబాల మధ్య కేంద్రీకృతమైంది. రెడ్లు, క్రైస్తవులు, మెజారిటీ ముస్లింలు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే గుర్తించారు. రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను కూడా వారు ఆయన రాజకీయ వారసురాలిగా గుర్తించడం లేదు. దీంతో ఆ వర్గాల వారందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక ర్యాలీ అయ్యారు. ప్రతిగా కమ్మవారు నారా చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. కాపులందరూ తమ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా కొణిదల కుటుంబాన్ని తలకెత్తుకున్నారు. నిజానికి ఈ 3 సామాజిక వర్గాలలో రాజకీయంగా ఎందరో ఉద్దండులు ఉండేవారు, ఉన్నారు కూడా. రెడ్లలో నాయకులకు కొదవ లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి రంగ ప్రవేశంతో వారంతా ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉండిపోవాల్సిన పరిస్థితి. కాపుల విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి కొణిదల కుటుంబంలో ఎవరికి రాజకీయ అనుభవం లేదు. రాజకీయంగా 3-4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకులు ఎందరో కాపుల్లో ఉన్నారు. అయితే చిరంజీవి కుటుంబ రంగ ప్రవేశంతో వారంతా వెనకబడిపోయారు. కాపులు తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ను మాత్రమే చూసుకోవడంతో చేసేదేమీ లేక ద్వితీయ స్థాయి నాయకులుగా ఉండిపోవడానికి వారంతా సిద్ధపడ్డారు. అధికారం కోసం ఈ 3 కుటుంబాల మధ్య మొదలైన పోరు కులాల కుంపట్లను రాజేస్తున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన సగటు కమ్మవారికి ఒరిగేదేమిటి? అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లందరూ లాభపడరు కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపులలో పేదరికం అమాంతం పోదు కదా. దురదృష్టవశాత్తు ఈ 3 సామాజిక వర్గాల్లో ఈ విఘ్నత కొరవడింది. దీంతో ప్రతిదీ వివాదం అవుతోంది, సామాజిక కోణంలో సమస్య అవుతోంది. విచిత్రం ఏమిటంటే ఈ 3 సామాజిక వర్గాల్లో కులాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయి. కాపులు రెడ్డి కమ్మలను పెళ్లి చేసుకుంటున్నారు, కమ్మవాళ్ళు రెడ్డి కాపులను చేసుకుంటున్నారు. రెడ్లు కూడా అంతే. బియ్యం అందుకోవడానికి లేని అభ్యంతరం కలిసిమెలిసి సాగిపోవడానికి ఎందుకో అర్థం కాని విషయం. ఈ 3 కుటుంబాలకు చెందిన వారు ఇతర కులాల మద్దతు లేకుండా అధికారంలోకి రాగలరా? కడుపు నింపని కులం కోసం ఈ 3 కుటుంబాల కోసం కొట్టుకోవడాన్ని ఏమనాలి? బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. అయితే ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చును గాని ఇతరులకు ఎందుకు నచ్చుతాయి? కూటమి నుంచి జనసేనాని విడదీయాలని వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసి కూడా బాలకృష్ణ వివాదానికి తావిచ్చి ఉండవలసింది కాదు. చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా ప్రజలు వారిని అభిమానించేది సినిమా నటులుగానే, అంతకు మించి మహానాయకులని కాదు. 2014 ఎన్నికల్లో చిరంజీవి స్వయంగా ప్రచారం చేసినా ఆయనను చూడ్డానికి ప్రజలు ఆసక్తి కూడా చూపలేదు. తెలుగుదేశం పార్టీ లేకుండా బాలకృష్ణ సైతం సొంతంగా పోటీ చేసి గెలవలేరు. ఇలాంటి పరిమితుల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. అందుకే వారు సంయమనం పాటిస్తున్నారు. చిరంజీవి అభిమానులు విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడానికి కారణం అదే కావచ్చు. వంశాల గురించి, కుటుంబాల గురించి అభిమానులు అనేవారు మాట్లాడడం సమర్థనీయం కాదు. అభిమానులను ఉత్సాహపరచడానికై మాటల రచయితలు ఆయా నటులకు అనుగుణంగా కొన్ని డైలాగులు రాస్తూ ఉంటారు. అవే నిజమనుకుంటే ఎలా? ఎన్టీఆర్ కష్టపడి చిత్రసీమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్కు
పూర్వం నందమూరి వంశం గురించి చెప్పమంటే ఏం చెప్పగలరు? అక్కినేని నాగేశ్వరరావు కూడా కష్టపడే సినిమా రంగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. ఆయన కంటే ముందు అక్కినేని వంశం ఏమిటి? ఇక చిరంజీవి విషయానికి వస్తే సినిమా రంగంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న రోజుల్లోనే ఆయన నిలదొక్కున్నారు. కఠోర శ్రమకు అల్లు రామలింగయ్య కుటుంబ సహాయ సహకారాలు తోడవడంతో చిత్ర పరిశ్రమలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతెంతాయి వటుడింతాయి అన్నట్టుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పరమ పదించిన తర్వాత, ముఖ్యంగా దాసరి నారాయణరావు మరణం తర్వాత చిరంజీవి సినిమా పరిశ్రమకు పెద్దగా ఎదిగారు. ఇదంతా ఆయన స్వయం కృషి అని చెప్పవచ్చు. అంతకుముందు కొణిదల వంశం చరిత్ర ఏమిటి? చిరంజీవి పుణ్యమా అని ఆయన కుటుంబానికి చెందిన పలువురు సినిమా రంగంలో నిలదొక్కున్నారు. కేవలం తమ కులం వారి మద్దతుతోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గాని మరొకరు గాని ఆ స్థాయికి ఎదగరు. ప్రేక్షకులు వారిని అందరి వారిగానే చూసి ఆదరించారు. అప్పట్లో లేని గొడవలు ఎప్పుడెందుకు? సినిమా బాగా లేకపోతే కులపోళ్ళు మాత్రమే సదరు సినిమాను ఆడించలేరు కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణకు ఎన్ని ఫెయిల్యూర్స్ లేవు? పవన్ కళ్యాణ్ సినిమాలు సైతం ఎన్ని ఫెయిల్ కాలేదు?